యోబు గ్రంథం 31వ అధ్యాయము 35వ వచనంలో ఇలా రాస్తుంది. ఏమనంటే, నా మనవి వినుటకే నాకు ఒకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవురాలు గుర్తు ప్రతివాది వ్రాసిన క్రియ. సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చునుగాక. సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చునుగాక. ఈ మాట భక్తుడైనటువంటి యోబు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఊజు దేశంలో చాలా ధనవంతుడే కాదు కానీ మంచి యథార్థవంతుడు, ప్రార్థనాపరుడు, బలవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. చాలా చక్కటి మాటలు యోబు గురించి రాస్తాను. ఎంత గొప్ప భక్తి కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు, దేవుడంటే భయం కలిగిన వాడు. కోటిస్తారు 7 కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు, 7,000 గొర్రెలు, 500 ఆడగాడులు, 500 జతల ఎడ్లు, 300 ఒంటెలు కలిగినటువంటి వ్యక్తి. బహువాసపరుడు. ఆయన బూడిదలో కూర్చుని మాట్లాడుతున్న మాట. అన్ని పోగొట్టుకుని నిస్సహాయ స్థితిలో ఉండి బూడిదలో కూర్చుని ఆయన దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన అంటున్నటువంటి మాట. కొడుకులు 7 పోయారు, 3 కూతురు పోయారు, 2 ఆస్తులన్నీ పోయాయి, అంతస్తులన్నీ పోయాయి. కానీ యథార్థతను వదలలేదు, దేవుని వదలలేదు. శరీరం పడిపోయింది, చిలపీకులతో గోపుకుంటున్నాడు, ఎముకలు మిగిలా బూడిదలో కూర్చుని దేవుని స్తుతిస్తున్నాడు. అలా బూడిదలో కూర్చుని దేవుని స్తుతిస్తూ మాట్లాడుతున్న మాట. నా మనవి వినుటకే నాకు కూడా ఉండవలని అని నేను ఎంతో కోరుతున్నాను. ధనవంతుడు నుండి చాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు వచ్చారు యోగుడు. కానీ ఇప్పుడు ఆయన బాగా ఉంటే బూడిదలో కూర్చుంటే ఒక్కడు కూడా వచ్చి ఆదరించేవాడు లేడండి. ఒక్కడు కూడా వచ్చి ఆయన చెప్పేది వినేవాడు లేడండి. చాలా బాధలు ఉంటాయి. ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, నా మనవి వినుటకే నాకు ఒకడు ఉంటే నేను ఎంతో ఆశపడుతున్నా. నా మనవి వినేవాడు ఉన్నాడని, నా మాట వినేవాడు ఉన్నాడని నేను ఎంతో సంతోషపడుతున్నా. కానీ ఒక్కడు కూడా నా మనవి వినేవాడు లేడు అని బాధపడుతున్నాడు. ఇదిగో నా చేవురాలు గుర్తు. అందరనండి, ఇదిగో నా చేవురాలు, నా చేవురాలు గుర్తు. బాగా అద్భుతమైన నా చేవురాలు గుర్తు, నా చేవురాలు గుర్తు. మన చేతులు ప్రతి చేతిలోనూ కూడా రేఖలు ఉంటాయి కదండి, ఉంటాయండి వాళ్ళు రేఖలు ఉంటాయి. ఇవి మనకి గుర్తులు అన్నమాట. ఈ రేఖలు చూసి కొంతమంది ఏమని చెప్తారంటే, నువ్వు ధనవంతుడు అవుతాడని కొంతమంది చెప్తారు, దరిద్రుడు అవుతాడని కొంతమంది చెప్తారు, బేగా చచ్చిపోతాను కొంతమంది చెప్తారు, నువ్వు బాగా బ్రతుకుతావు అని కొంతమంది చెప్తారు. రేఖలు బట్టి భవిష్యత్తును నిర్ణయం చేస్తారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏదో గుర్తు మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. మన ఐరిస్లో కూడా చక్కని గుర్తులు ఉంటాయి. రెండు, మన బాడీ మనకు ప్రత్యేకంగా ఉంటుంది, ఎవరిథింగ్ ప్రత్యేకంగానే ఉంటుంది. అలా ఆలోచించండి. దాని గురించి కాదు కానీ నా చేతులు గుర్తు. నా చేతిలో పాపం లేదు, నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాను, నా చేతిలో యథార్థతే ఉంది. కానీ ఎందుకు ఇంత నష్టం జరిగింది? అది యోగు గారికి బాధ. యోగు గారికి మూడు, ప్రార్థన చేయడం మానేసనా లేదే, న్యాయం చేయడం మానేసనా లేదే, ఒకరిని ఆదరించడం మానేసనా లేదే, విధవరాన్ని పరామర్శించడం మానేసనా లేదే, సహాయం చేయడం మానేసనా లేదే. ఎందుకు వచ్చింది ఇంత దుస్థితి? చాలా బాధలో ఉన్నాడండి. అనుకుంటా అంటాడు, ఇదిగో నా చేవాలు గుర్తు, చేవాలు గుర్తు. ఎప్పుడైనా నా మనం వింటే చాలు అని అనుకుంటా అంటాడు. ఇదిగో నా ప్రతివాది రాసిన ప్రియాలు, సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చిన గాక. ఎవరు రాశారంటది? ప్రతివాది అనండి. ప్రతివాది అంటే ప్రతిరోజు కూడా మనతో పోరాడేవాడు, ప్రతివాది. ఈ ప్రతివాది అనేవాడు అక్కడ ఉన్నాడు. యోగ గ్రంథాన్ని పరిశీలిస్తే 3 వ్యక్తులు మనకు కనబడతారు. 1 దేవుడు, 2 యోగు, 3 సాతాను. అట్లా చెప్పండి. 1 దేవుడు, 2 యోగు, 3 సాతాను. ఈ 3 వ్యక్తులు యోగ గ్రంథంలో చాలా ప్రముఖమైన వ్యక్తులు.
అందులో యోబు దగ్గరికి వెళ్ళింది సాతానుడు, దేవుని దగ్గరికి కూడా వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వచ్చి యోగుని శోధించడం మొదలెట్టింది. చాలా మంది అన్నారు యోగుని, నువ్వు దేవుని బిడ్డవు కదా, న్యాయవంతుడు కదా, యథార్థవంతుడు కదా, పైకి యథార్థంగా నటించి పైకి నీతిగా నటించి లోపల ఎక్కడో ఏదో చేస్తున్నావు, అందుకే నీకు ఎంత దుస్థితి వచ్చింది అని చెప్పి చాలా మంది యోగుని నిందించడం మొదలెట్టారు. అలాంటి టైంలో ఆయన బాధపడుతూ ఆ బయట వాళ్ళు అంటే ఏదనుకుంటాం, స్వయంగా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు కూడా ఆయన ఏం చేశారంటే తప్పు చేసాం, ఏదో పాపం చేస్తాం అని యోగు మీద నిందేస్తున్నారు. అని చాలా ఫీల్ అయ్యారు. అసలు ఆపద వచ్చినా, ఎవరికి చెప్పుకోలేని విషయాలు వచ్చినా, భార్యకు భర్తకు చెప్పుకోలేని విషయాలు కూడా ఎవరితో చెప్పుకుంటాం? స్నేహితులతో చెప్పుకుంటాం. ఇప్పుడు అదే స్నేహితులు యోగుని నిందిస్తున్నారు, అదే స్నేహితులు యోగుని బాధ పెడుతున్నారు. చాలా బాధపడ్డారు, చాలా బాధపడ్డారు. అందుకే ఆ మాట అంటే నా మొర వినేవాడు ఉంటే చాలు, నా బాధ చెప్పుకోవడానికి ఒకడు ఉంటే చాలు అని బాధపడతారు కదా. ఒక్కరు కూడా ఆయన బాధ వినేవాళ్ళు లేరన్నమాట. సాతాను ఈజీగా నిందేస్తారండి. ఇంట్లో వెళ్ళేస్తారు నిందా, బయట వెళ్ళేస్తారు నిందా, బాగున్నా చెప్పేవాడు మాట్లాడు. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందా, శోధింపబడ్డామా, కష్టం వచ్చిందా, నువ్వు బతి కొట్టావు కదా, అందరికీ చెప్తావు కదా, నీకే ఎందుకు రావాలా, నీకే ఎందుకు రావాలా అని రకరకాలుగా ఊహించుకుని రకరకాలుగా మాట్లాడారు. అలాగని చెప్పి యోగు ఏమైనా తప్పు చేశాడా అంటే తన బాల్యం నుండి పుట్టినప్పటి నుంచి కూడా ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క పాపం కూడా ఆయన కనపడలేదు. అందుకని ఆయన అంటాడు, నాకు ఏది కనపడదు, నేను ఏ నేరం చేసినట్టుగా నాకు నా మనసాక్షి కూడా చెప్తాను, అయినా ఎందుకు నేను ఇలా భరించాల్సి వస్తుంది అని అనుకుంటాడు. దేవుడికి స్తోత్రం. నింద చాలా మంది నీతివంతులుగా వెళుతున్నప్పుడు, జ్ఞానవంతులుగా వెళుతున్నప్పుడు, న్యాయాన్ని మాట్లాడుతున్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు మన మీద రాళ్ళు వేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాపు లేని చెట్టు జోలికి ఎవరు వెళ్ళరండి, దాన్ని గుర్తుపెట్టుకోండి. కాపు ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి రాళ్ళు ఇచ్చి కొడతారు చాలా మంది. ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారు? ఫలాల కోసం. ఆ చెట్టుని రాళ్ళ దెబ్బతో ఏడిపిస్తానండి, ఆ ఫలం కింద పడుతుంది కదా, అప్పుడు తీసుకుందాం కదా అని అనుకుంటారో చెప్పండి. తొందరపాటు ఎక్కువ. అలాగనే మనం కూడా ఫలాలు కలిగి ఉన్నప్పుడు, దేవుల్లో నిలకడగా ఉన్నప్పుడు, మనకు సూటిపోటు ఆడుతూ మాటలతో చంపేవాడు, మాటలతో బాధ పెట్టేవాడు, మాటలతో మనం వక్రీకరించేవాడు, మాటలతో మనం అపవిత్రపరిచేవాడు, మాటలతో మన పరువు తీసేవాడు చాలా మంది కనబడతారు. వాళ్ళు ఎన్ననుకున్నా కానీ మనం నీతిమంతులుగానే నిలబడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రాళ్ళు దెబ్బలు కొట్టినా ఆ చెట్టు ఫలాలు కూడా మాను. అలాగే ఎవరైనా అనుకున్నా మనం ఫలాలు కూడా మాను, మన ఫలములు మనమే. కాబట్టి అవి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకసారి అపవాదిగాడు యెహోషువ గురించి ఏమంటున్నాడు తెలుసా? యెహోషువ మలిన వస్త్రములు కలిగిన వాడిని ఒక నింద మోపుతుంది. మీరు ఆ విషయం చదవండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. జకర్యా చిన్న ప్రవక్తలు. యెహోవా దూతయొద్దన ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడినట్టు సాతాను ఫిర్యాది అతని కుడిపార్శ్వమున నిలబడినట్టు అతడు నాకు కనబరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించెను, సాతాను యెహోవా నిన్ను గద్దించెను, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించెను, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. సాతాను యెహోషువతో అంటుంది. యెహోషువ దేవుడి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్తా ఉంటుంటే సాతాను అడిగాడు, ఎక్కడ తీసుకెళ్తావు యెహోషువను? నేను తీసుకెళ్ళడానికి వచ్చాను యెహోషువని, నువ్వు పక్క తప్పుకోను. లేదు, యెహోషువ భక్తి కలిగిన వాడు, మంచి నాయకుడు, అతను దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం కాదు. యెహోషువ మలిన వస్త్రములు కలిగిన వాడు, అపవిత్రమైన వస్త్రములు కలిగిన వాడు అని సాతానుడు నిందేస్తున్నాడు.
దేవుని దూత అంటది లేదు లేదు అతడు ఇప్పుడే అగ్నిలో నుంచి తీసిన కొరవ వంటి వాడు అని దూత అంటుంది. ఎవరిద్దరికి ఫైటింగ్ జరుగుతుంది? సాతానుకి దేవుని దూతకని యుద్ధం జరుగుతుంది. సాతాను అంటుంది నేను నరకలో తీసుకుపోతాను, అతను మలిన వస్త్రం కలిగిన వాడు అంటుంది యెహోషువ. దేవుడి దూత అంటుంది లేదు అతను ఇప్పుడే అగ్నిలో నుంచి తీసినటువంటి కొరవ వంటి వాడు, కొట్టుకుంటే కాలుతాడు అన్నట్టుగా దేవుడి దూత చెప్తుందండి. అసలు యెహోషువ మలిన వస్త్రములు కలిగి ఉన్నాడని సాతానుకి ఎలా తెలుసు? సాతానుకి ఎలా తెలుసు? ఏదో విధంగా నింద వేయాలనే తప్పనే తప్ప అసలు మంచి ఏంటో చెడ్డేంటో తెలుసా అండి అపవాదిగాడికి? అపవాదిగాడు ఎప్పుడు కూడా ఎదటోని నిందించే పని చేస్తూ ఉంటాడండి. స్నేహితులు నిందించే పని చేస్తాడు. వీడు హైలైట్ అవ్వాలంటే ఎవడో ఒకటి గొప్ప ఉంచుతానే ఉండాలి, అంతే కదండి. ఎవడో ఒకటి కించపరుస్తూనే ఉండాలి. అలా కించపరిస్తేనే వీడు హైలైట్ అవుతాడు. లేకపోతే హైలైట్ అవుతాడు ఏంటండి? అయినా దేవుని దగ్గర పన్నాగాలు ఏమీ పనికి వాడు పీక్తులేమి కూడా పనికి రావండి. ఏమంటాడు చూడండి అక్కడ, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముద్రములో నిలబడినగా దూత దగ్గర ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవించి. అప్పుడు యెహోషువ దూత పిలిచి, యెహోషువ నేను నీ పైన మలిన వస్త్రాలను తీసేస్తాను, ప్రశస్తమైన వస్త్రాలు నేను నీకు ధరింపజేస్తున్నాను. వాడు కుళ్ళు పడతాడు నేను యెహోషువ అని దేవుని దూత యెహోషువతో మాట్లాడుతుంది. హల్లెలూయా. అంటే మలిన వస్త్రములన్నిటిని తొలగించబడాలన్నమాట దేవుడు. పాపమంతా పారగొట్టబడాలన్నమాట దేవుడు. మనల్ని అపవిత్రతను తొలగించబడాలన్నమాట దేవుడు. అందుకని ఇప్పుడు మనం పవిత్రంగా ఉన్నాము అనడానికి గుర్తు ఏంటంటే ప్రశస్తమైన వస్త్రములు ధరించు, ప్రశస్తమైన వస్త్రాలు ధరించు. ఇదిగో నా చేవురాలు గుర్తు చూసుకోమని ఎక్కడైనా తప్పు చేశాను. ఎవరంటున్నారన్నమాట? ఈరోజు అతడు మలిన వస్త్రములు ధరించిన వాడే కావచ్చు, కానీ ఆ పాపములను దేవుడు ఎప్పుడూ కొట్టించాడు. ఇప్పుడు అతను ఉన్న మలిన వస్త్రములు తీసేసి నేను ప్రశస్త వస్త్రములు ధరింపజేస్తున్నాను దూత చెప్తున్నాను. అతడు పవిత్రుడు అని చెప్పడానికి దూత ధరింపజేస్తున్న ఆ ప్రశస్త వస్త్రాలే గుర్తు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే ప్రశస్తమైన వస్త్రములను ధరించుకున్న వారిగా కనబడాలి. ఈ ప్రశస్త వస్త్రములు ధరించుకుంటే శారీరకమైనటువంటి వస్త్రాలలో ఎంత అభివృద్ధి ఉన్నా కానీ అది తొలగదు. మనసు అనేటువంటి ఆ వస్త్రములో ఎన్ని దోషములు ఉన్నా అవన్నీ తొలగింపబడతాయి. అలాగని చెప్పి పాపము చేసి దాస్తుని కడగమని కాదు, కానీ మనము పాపము చేయకుండా కానీ మనం పవిత్రపరుచుకుంటూ దేవుని చేతుల్లోకి వెళ్ళిపోతే మనం ధరించబడతాం. కాబట్టి ప్రియుల ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే ఇదిగో నా చేయాలి కొన్ని గుర్తులు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎన్ని కొన్ని గుర్తులు అందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారా? వింటారు కదా, పెద్దగా ఉంటారు కదా, జాగ్రత్తగా. ఒకటి ఫస్ట్ నిబంధన గుర్తు ఆదికాండం 9వ అధ్యాయం 17వ వచనం చదువుతుంది. నేను మీకు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. మనం గట్టిగా ఎదుగుతున్నప్పుడు, ప్రార్థన పూర్వకంగా ఎదుగుతున్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు కాబట్టి చాలామంది మనలను దాన్ని ఏమంటారు, ఒక విధంగా చెప్పాలంటే నిందలు వేయాలని ఏదోలాగా మనల్ని బయటికి లాగాలని చూస్తూ ఉంటాను. అయితే నేను ఒక మాట చెప్తాను. ఒక చిన్న మొక్కను తీసుకోండి. ఆ చిన్న మొక్క విత్తనంగా ఉన్నప్పుడు చిన్న కొమ్మలు వస్తాయి కదా, అప్పుడు ఆ చిన్న మొక్కగా వచ్చినప్పుడు అప్పుడే పురుగు ఏర్పడి దాన్ని కొరకాలని ట్రై చేస్తాం. ఆ వచ్చిన చిగురు ఉంటుంది, దాన్ని ఏం చేయాలి? దానికి ప్రారంభం అక్కడి నుంచి వస్తుందండి. ఆ విత్తనం భూమిలో పడకముందేమో కానీ భూమిలో పడింది అంటే మాత్రం దాని చుట్టూ ఏం చేస్తాయి అనమాట, అది మొలకెత్తడానికి రెడీగా ఉండి
చిన్న కొమ్మరం పైకి వచ్చినప్పుడు, చిగురు పైకి వస్తున్నప్పుడే పురుగు మోడల్. అలాగని చెప్పి అది ఎదగడం మానేస్తానుకున్నారా? చిన్న చెట్టుకి ఎదిగినప్పుడు కూడా పురుగులు మిడతలు ఆ ఆకులు తినడానికి ట్రై చేస్తాయి. కొంచెం ఎదుగుతుందనేసరికి మేకలు వస్తాయి దాన్ని కొరికి తినేయడానికి. అది ఇంకా కొంచెం కొమ్మలేసి ఎదుగుతున్నాడు, దాని కొమ్మలు నరికడానికి పోరాడు అండి. అది చెట్టు అయిపోయింది, పెద్దదైపోయింది అనేసరికి గాలి తుఫాలు వస్తుంటాయి. ఎంత ఎదిగినా చిన్న కొమ్మల దగ్గర నుంచి పెద్ద చెట్టు అయినా కానీ దానికి కష్టాలు తప్పలేదు. తప్పే అనుకుంటున్నారా అండి? కొమ్మరంగా ఉన్నప్పుడే, చిగురుగా ఉన్నప్పుడే కష్టం మొదలైంది. అలాగే కష్టం వచ్చిందని ఎదగడం మానేసిందా? ఎదగడం మానేసిందా? లేదే, ఎదుగుతుంది. మొక్క అవడం మానేసిందా? చెట్టు అవడం మానేసిందా? పెద్ద వృక్షం అవడం మానేసిందా? మేకలు తినాలనుకున్నాయి, పక్షులు తినాలనుకున్నాయి, జంతువులు తినాలనుకున్నాయి. గాలి తుఫాను వచ్చి దాన్ని ఏదోలాగా నాశనం చేయాలనుకుంది. ఏ టైంలో రావాల్సిన శోధన ఆ టైంలో వచ్చింది. కానీ అది ఎదగడం మాత్రం ఎదిగి చూపించింది దాని సత్తా. ఈరోజు క్రైస్తవులు దేవుని పిల్లలంగా, నీతివంతులుగా, యథార్థవంతులుగా మనం ఎదుగుతున్నప్పుడు మన చుట్టూ శత్రువులు పోగవుతూనే ఉంటారు. అలాగని చెప్పి మనం ఎదగడం మాట్లాడదు. అన్ని విషయాలు పర్ఫెక్ట్గా మనం ఎదుగుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎదుగుతున్నాం. మీకు కొన్ని గుర్తులు చెప్తాను, చదవండి. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరమును మధ్య నేను స్థిరపరచు నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. ఇదిగో నా చేవరాలు గుర్తు. గుర్తు గుర్తు జాగ్రత్తగా వినండి. గుర్తు గురించి నేను చెప్తున్నాను. నోవాహు దినాల్లో ప్రజలందరూ చెడిపోయి అందరూ కూడా దేవుని విరుద్ధమైన పనులు చూశారు. దేవుడు భూలోకం చూసినప్పుడు భూలోకమంతా దేవుని సన్నిధిని చెడిపోయింది. సమస్త శరీరులు తమ తమ మార్గములను చెరిపివేస్తున్నారని బైబిల్ చెప్తుందండి. ఆ ఎదండి ఆ 9వ అధ్యాయంలో తెలుసు. ఇలాగ చదువుతున్నప్పుడు సమస్త శరీరంలో తమ తమ మార్గములను చేర్పిస్తున్నారు. దేవుడు ఏం చేశాడంటే నోవాహుతో మాట్లాడి నీ కొరకు, నీ ఇంటి వరకు ఒక వాడ తయారు చేస్తాను. వాడంటే ఏంటో అప్పటికి ఎవరికి తెలియదు. ఆ వాడ ఎలా కట్టాలో కూడా నోవాహుకి తెలియదు. కానీ దానికి కొలతలిచ్చి, దాని చెక్క పేరు చెప్పి, దాన్ని ఎలా కట్టాలని, ఇక్కడ కిటికీ పెట్టాలని, ఇక్కడ దూరం పెట్టాలని, 7 అరలుగా దాన్ని తయారు చేయాలని, ఇన్ని అంతస్తులుగా ఉండాలని దానికి ఒక ప్లాన్ ఇచ్చినాడు. ఇంజనీర్ ప్లాన్ ఇచ్చినాడు ఎవరంటే దేవుడే. అసలు వాడను తయారు చేసింది ఎవరయ్యా అంటే మొట్టమొదటి వాడను తయారు చేసింది నోవాహు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద పెద్ద అంతస్తులు కట్టింది ఎవరో తెలుసా? బాబేలు గోపురం కట్టింది విషయనా బైబిల్లో. ఇప్పుడు సిమెంట్ వేసి ఊసలు వేసి కట్టుకున్నారు. అప్పుడు ఏ ఊసలు లేవండి. రాయికి మధ్య కీలు పెట్టి కట్టారు. రాయికి మధ్య కీలు పెట్టి మధ్య కట్టారు. ఇంజనీర్ ప్లాన్ అంతా ఎక్కడ ఉందనుకుంటున్నారు? బైబిల్లో. బైబిల్లో జన్యు శాస్త్రం కానివ్వండి, వృక్ష శాస్త్రం కానివ్వండి, మీరు ఏ శాస్త్రం దగ్గరికి వెళ్తారో వెళ్ళండి, కానీ బైబిల్ దగ్గరికి రండి. బైబిల్లో ఉన్నాయి అన్ని శాస్త్రాలు. వైద్య శాస్త్రం కూడా బైబిల్లో ఉన్నాయి. మీరు ఏ శాస్త్రం దగ్గరికి వెళ్ళాలో మరి బైబిల్ దగ్గర రండి. బైబిల్ అన్ని శాస్త్రాలు ఉన్నాయి. చదువుకోపోవడం అందపడదు, చదువుకోపోవడం అందపడకూడదు. బైబిల్ చదవకపోవడం అందపడకూడదు. చదవాలి. చదివితే మనకు అన్ని చక్కగా తెలుస్తాయి. ఏ రోజు ఆ దినాన్న పేదవాడు తయారు చేయమన్నాడు. దానికి చెక్క పేరు చెప్పాడు, కొలతలు చెప్పాడు. నోవాహు తయారు చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కట్టాడు అనుకుంటున్నాను తెలుసా? 120 సంవత్సరాలు వాడ. అందుకే ఇప్పటికీ కూడా ఇప్పుడు వాడ కడుతున్నారు 9 సంవత్సరాలు. కానీ అప్పుడు కట్టిన స్థితి సారికు మురాను ఆ కాకలాలు ఇప్పటికీ కూడా ఉన్నాయండి. ఇప్పటికీ కూడా ఒక మ్యూజియంలో పెట్టారు. సదాగా డబ్బులు వాళ్ళు ఏం చేసినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆధారాలు ఉన్నాయి, ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆర్టికాలజీ ఆధారాలు మనకు కనబడుతున్నాయి. దాన్ని బట్టి దేవుడు నాకు తెలుస్తారు. ఈరోజు దేవుని పిల్లలు ఆలోచన చేయండి. అంత పెద్ద వాడు కట్టాడు,
నేను భూమి మీదకి వర్షం పంపిస్తాను, ఏనుగు తొండాలంత దారితో కాస్తాను, 40 సంవత్సరాలు రాత్రి పగలు కురుస్తాను, అప్పుడు ఈ జనులందరూ కొట్టుకుపోతానని చెప్తాను. నేను భూమి మీద లేఖలకు కురిసిపెట్టేస్తానని చెప్తాను అని చెప్పి 40 సంవత్సరాలు వర్షం కురిపించాడు. 40 రోజులు సారీ 40 రోజులు వర్షం కురిపించాడు. 40 రోజులు వర్షంలో ఈ వాడ పైకి తెలియాలి. ప్రజలు ఆ వాళ్ళకి ఎక్కలేదు కానీ జంతువులు పక్షుల్లో జత నావాహు 3 కొడుకులు, నావాహు భార్య పాడలు 80 మాత్రమే వాళ్ళు పుట్టారు. చాలా మంది హేళన చేశారు. నావాహు ఇలా చెబుతుంటే వర్షం వస్తుంది, మనం చచ్చిపోతాం, బ్రతకం, ఈ వాడ మనం బ్రతకడానికి తయారు చేస్తామని అంటే యుద్ధస్థమాలు పని చేసుకున్నట్టు హేళన చేశారు. కానీ నావాహు ఎక్కడ జంపలేదు. ఎంతమంది హేళన చేసినా ఆయన స్ట్రాంగ్గా నిలబడ్డాడు కాబట్టి ఆ సమయం రానే వచ్చింది. ఈ వాళ్ళని ప్రవేశించారు, వాళ్ళు తేలి ఆడుతున్నారు. ఈ నీటిలో మునుగుతూ ఈ ప్రజలు వచ్చి నోవాహును బ్రతుకులు ఆడుకుంటున్నారు. నోవాహు అంటాడు, తయారు చేసింది నేను, దానికి నేనేమీ చేయలేను. నేను 120 సంవత్సరాలు చెప్తాను. ఒక్కరోజు 2 రోజులు కాదు సార్, 120 సంవత్సరాలు చెప్తే హేళన చేశారు. నా మాట మీరు పట్టించుకోవాలి అని చెప్పారు. అంటే వాడు సరిపోతుంది. అప్పుడు ఒక నిబంధన నోవాహు ఇక మీద ఎప్పుడు నేను ఎంత ప్రవాహాన్ని భూమికి రాలేదు. దానికి నిబంధన గుర్తు ఇది. గట్టిగా వర్షం పడినప్పుడు, పెద్దగా వర్షం పడినప్పుడు తూర్పు దిక్కున నీకు ఎందరో కలిసి కనబడుతుంది. అదే గుర్తు. ఎందరో కలిసి వచ్చిందంటే ఇక వర్షం పడదని అంటారు. అది దేవుడు చేసిన నిబంధన. హల్లెలూయా. చూసారు ఎందరో కలిసి ఎన్ని రోజులతో ఉన్నది అది ప్రభు పెట్టిన గుర్తుంది. ఎవరికి లోకం అంతటి. అందుకే తరతరాలుగా అది మనకి వచ్చింది. ఇదిగో నా చేపరాలు గుర్తు, నేను పాపం చేయలేదు, యోగు అంటాడు. ఇదిగో నా నిబంధన గుర్తు ప్రభు అంటాడు. నేను ఇక మీదట అంత పెద్ద వర్షాన్ని గుర్తుకొచ్చి గుర్తు ఏంటో తెలుసా, ఎంత అని చెప్తాడు. నిబంధన గుర్తు మనకు కొన్ని గుర్తులు అంటే ఆ గుర్తుల ప్రకారం ఉంటుంది. యవనస్తులకి కొన్ని గుర్తులు ఉంటాయి. గుర్తులు అంటే బోతలు ఆడుతుంటారు, పెదాలు ఆడుతుంటారు, కన్ను సైజ్ చేస్తారు, చాలా ఉంటాయి గుర్తులు. మనుషులు యవనస్తులనే కాదు, చాలా రకరకాల గుర్తులు అటు పెట్టుకుంటారు. అలాగా అది మోగ భాష అన్నమాట. ఏ భాష అండి? మోగ భాష. ఆ భాషతో మాట్లాడుకుంటాం. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది తప్ప ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి ఇది నాకు నిబంధన. యోగు కూడా ఒక నిబంధన చేస్తున్నాడు. యోగు గ్రంథము 31 మొదటి వచ్చిన కన్యకను నేలాగు చూచుచున్నాను. ఆయన అనుకున్నాడు, నేను ఎప్పుడు కన్యక నా కంటితో చూడాలనుకున్నాడు. నిబంధన చేసుకున్నాడట, నా కళ్ళతో నేను కన్యకను చూడను. ఎందుకు నిబంధన చేసుకున్నాడు? ఒకవేళ నా కళ్ళతో కన్యకను చూస్తే నా కంటితో పాపము చేస్తానేమో అనే ఉద్దేశం ఆయన గుర్తు పెట్టుకున్నాడు. కంటితో నేను పాపము చేయను. 7 వచ్చింది కదా, మాలిన్యమైన నా చేతులకు తగిలిన ఏ మాలిన్యమైన కనుక నా చేతి కట్టుకుంటే నేను ఆ మాలిన్యమైన చేతితో ఏదైనా విత్తితే అది వేరొకడు వచ్చి కోసుకుని పోతాడు, వేరొకడు వచ్చి తినేస్తాడు. అది నా వరకు రాదు అని ఆయన గుర్తు పెట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్యకతో నేను ఎలాగుతున్నాను, నా కన్నులతో కన్యకు నేను ఎలాగో చూసి మనం ఒక గుర్తు ఉండాలండి. ఒక పంట గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు స్నేహితులు దేవుడు కూడా ఒక నిబంధన గుర్తొచ్చాడు. ఆ నిబంధన గుర్తు ప్రకారం ఇదిగో నా చేవరాల గుర్తు,
అంటాడు యోబు గారు. ఈ గుర్తులన్నీ మనం జాగ్రత్తగా ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 2:12. పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నుండి క్రీస్తుకు దూరస్తులు ఇంటరని మీరు జ్ఞాపకము చేసుకొని ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశ నిబంధనలు లేని పరజనులను. ఏ నిబంధన లేదంటే వాగ్దాన నిబంధన లేని పరజనులు ఉన్నారు. ఈరోజు మనకు ఒక వాగ్దాన నిబంధన ఇచ్చాడు దేవుడు. పాత నిబంధన ఇచ్చాడు దేవుడు, క్రొత్త నిబంధన ఇచ్చాడు దేవుడు. పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ 2 నిబంధనలు కూడా మనము చక్కగా చదువుతున్నాము. దాని సారాంశాన్ని తీసుకుంటున్నాము. ఆ సారాంశము ఎవరికి అంటే మనకు అనండి, మనకు. అందుకని వాగ్దాన నిబంధన దేవుడు ఇచ్చాడు. అప్పట్లో మనకు నోవాహుకు ముందు నిబంధన లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. నోవాహుకు ముందు ఏమలేదు, నిబంధన లేదు. నోవాహు తర్వాత నిబంధన దేవుడు ఇచ్చాడు. నిబంధన వెళ్ళింది. నోవాహుకు ముందు మనం చాలా విషయాలు తెలియదు. నోవాహు తర్వాత చాలా విషయాలు మనకు వెల్లడైంది. స్నేహితుల దేవుడే మనకు వెల్లడి చేశాడు. జాగ్రత్త గమనిస్తే వాగ్దాన నిబంధన ఇది ఎవరి కదా? దేవుడు. 2 నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధన, క్రొత్త నిబంధన. మలాకి గ్రంథం చూసుకుంటే 8వ వచనం 10వ వచనం జరుగుతుంది. ఈ నిబంధనలన్నీ కూడా ఏం చేశారో మన పూర్వీకులు చూద్దాం. ఇప్పుడు జనులు కూడా ఏం చేస్తున్నారో చూద్దాం. మలాకి 2:8-10. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్రము విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచితిరి. లేవీయులతో చేయబడిన నిబంధనలు మీరు ఏం చేశారో తెలుసా? చాలా మందికి దేవుడు నిబంధన ఇస్తే నిబంధన ఏం చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? నిరర్ధకము చేస్తున్నారు. అయితే దేవుడు ఇచ్చిన నిబంధన నిరర్ధకము చేయకూడదు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలుకు దేవుడు 10 ఆజ్ఞలు రాతి పలక మీద ఇచ్చాడు. ఈ రోజు దేవుడు వాక్యాన్ని మనం హృదయం మీద ముద్రించాడు. రాతి పలకల మీద ఉన్నది కాదు మనకు కావాల్సింది. ఎక్కడ ముద్రించబడింది కావాలి మనకు? హృదయంలో ముద్రించుకోవాలి. మన నొసటి మీద ముద్రించుకోవాలి. రాతి పలకల మీద ఎక్కడికి వచ్చేసిందంటే ఇప్పుడు హృదయం మీదకి వచ్చేసింది. అందుకని ఈ నిబంధన వాక్యములన్నీ కూడా ఎక్కడ రాసుకోవాలంటే హృదయం మీద రాసుకుని పొల్లు కూడా పనికూడదట. అందుకే ఏం చేశారంటే వాళ్ళ మొత్తం తప్పిపోయి నిరర్ధకము, అర్థం లేకుండా చేశారట. ఆ మాటలు వాక్యానికి అర్థం లేకుండా చేశారు. కొంతమంది బయట తిరుగుతారు. మన క్రైస్తవ పెట్టు ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే అన్యులతో సమానంగా మాట్లాడుతూ ఉంటారు. చేసే పనులు చూస్తుంటే అన్యులతో సమానంగా చేస్తూ ఉంటారు. అప్పుడు చూసి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈవిడ ఇతను గుడికి వెళ్తాడు కదా, వేసుకొని నమ్ముకున్నాడు కదా, ఎలా మాట్లాడుతుంది, ఇలా చేస్తుంది, అక్కడికి వెళ్ళేది, అలా చేస్తున్నట్టు మనసు అక్కడం అంటే దాని అర్థం ఏంటి? ప్రభు నమ్ముకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలి కదా. అంటే ఈడ ఏం చేస్తున్నారు? వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు, నిబంధన నిరర్థకం చేస్తున్నారు, దేవుని నీతిని నిరర్థకం చేస్తున్నారు. అలా నిరాకరణ చేయొద్దని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిబంధనకు గుర్తు కన్యకని నేను ఎలా చూస్తాను. ఇదిగో ప్రజలు మనందరికీ దేవుడు 2 నిబంధనలు ఇస్తుంది. ఆ నిబంధనలన్నీ కూడా మనం నిరాకరణ చేస్తున్నాం. కొంతమంది ఏం చేస్తున్నారు చూడండి, నిరాకరణ చేస్తున్నారు. 10వ వచనం కూడా చదవండి. అందులో 10వ వచనం మనందరికీ తండ్రి ఒకడే దేవుడు మనలను సృష్టించిన కనుక ఇలా ఉండగా మన పితరులతో చేయబడిన నిబంధన మనం ఎందుకు తృణీకరించుచున్న ఒకటి
నిరర్ధకము చేయడమే కాదు కానీ తృణీకరిస్తున్నారట. నేటికి కూడా చాలా మంది దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. తృణీకరించకూడదు, కాదనకూడదు. వాక్యం వెలుగులో తృణీకరిస్తే ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం చెప్పండి? దేవుడు ఎంత బాధపడుతున్నాడు. నమ్మిన జనాంగమే ప్రభు వారిని దూరం పెట్టారు, సృష్టించుకున్న జనాంగమే ప్రభు వారిని దూరం పెట్టారు, దేవునికి దూరం అయిపోయారు. అందుకే చాలా బాధపడ్డాడు. వీళ్ళ నా జనులేనా నన్ను విసర్జించారు, నన్ను తృణీకరించారని చాలా బాధపడి 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు చేశాడు. వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఎందుకని? కోపం వచ్చి. ఎందుకనండి? కోపం వచ్చి దేవుడు చెప్పినట్టు చేయక వాళ్ళు వేరే విధానంలో చేశారు కాబట్టి 40 రోజులు వెళ్ళాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు తిప్పబడేటట్టుగా నా బాధ కోపం లేదండి బాబు, 8 రోజుల నుంచి బాబు అలాగే బాధపడుతున్నాను కానీ ఆ దేవుడికి న్యాయమైనా లేదండి అంటారు. చూసారా? తృణీకరిస్తున్నాను, తృణీకరిస్తున్నాను. ఇంకా చదువు జకరియా 9:11 వచ్చి 9:11 చదవాలి. అక్కడ చదవాలి. ఆలస్యం నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తొమ్మిది 11 మళ్ళీ చదవాలి. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతుల నుండి చెరపట్టబడిన. అర్థం ఏంటంటే ఆయన నిబంధన భంగం చేశారు. ఏం చేశారు? భంగం కలిగించారు దేవుని యొక్క నిబంధనకి. దేవుని నిబంధన కానీ దేవుని వాక్యాలు కానీ ఏం చేయకూడదు తెలుసా? భంగము రాకూడదండి. ఇంకా చూద్దాం నిబంధన ఏం చేస్తున్నారు. హోషేయ గ్రంథం 6:7 వచ్చింది కదా. హోషేయ 6:7 ఆదాము నిబంధన మీరినట్లు ఆదాము నిబంధన మీరేడట. ఈ రోజుల్లో జనాలు కూడా ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని నేర్పుతున్నారు, దేవుని వాక్యాన్ని మీరుతున్నారు. చూసారు? మాట మీరవరా అంటే దాని అర్థం ఏంటి? తప్పాడని. మాట మీరేనంటే దాని అర్థం ఏంటి? మాట తప్పారని అంటే తప్పిపోతున్నారు. దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారు. బాప్తిసం పొందినప్పుడు చేసిన ప్రమాణం నిలబెట్టుకోలేకపోతున్నారు. రక్షణ పొందినప్పుడు చేసిన ప్రమాణం నిలబెట్టుకోలేకపోతున్నారు. దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారు. ప్రభువుతో చేసిన ఆ ప్రమాణం నిలబెట్టుకోలేకపోతున్నారు. అంటే మాట ఏం చేస్తున్నారు అనమాట? నేర్పుతున్నారు. నా నిబంధనకు గుర్తి ఏమంటున్నాడు? నా నిబంధనకు గుర్తు. మనం ఒక గుర్తు పెట్టుకోవాలి. దేవుడు వచ్చిన ఈ గుర్తులన్నీ మేరపండుగా జాగ్రత్తగా వాటిని ఏం చేయాలన్నమాట? ముందుకు తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. అంటాడు మీ బైబిల్లో పాపం లేదంటే ఇక్కడ అర్థం చేసుకుంది. బైబిల్లో పాపం ఎవరు చెప్పాడని? బైబిల్లో పాపం మనుషుల్లో పాపం ఉంది, దేవుల్లో పాపం లేదు. చూపించు ఎక్కడన్నా యేసుప్రభువులో పాపం. పలానా మనుషులు ఎలా చేశాడో మీరు అలా చేయకండి అని చెప్పడానికి రాసేది. అది రాసి పెట్టాడు. మనిషి గురించి రాశాడు తప్పు. పలానోడు ఆగి మీరడు, పలానోడు ఎలా చేశాడు అని రాశాడు. దేవుడు ఎక్కడన్నా మాట మీదన్నట్టు ఉందా? దేవుడు ఎక్కడన్నా పాపం చేసినట్టు ఉందా? యేసుప్రభువే శిలువునికి సవాల్ చేశాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించారు రమ్మని. ఇప్పటికీ చాలా మంది చదువుతున్నారు కానీ వాళ్ళ పాపాలు ఎదురుకేసుకుంటున్నారు. అందుకే వాళ్ళు మారిపోతున్నారు. వాళ్ళేమంటారంటే మన ధర్మ రెడ్డి మీదకి వెళ్ళిపోయి అక్కడికి అంటారు. వాళ్ళు వెళ్ళిపోరా? మరి సత్యం తెలుసుకుంటూ వెళ్ళిపోరాండి. సత్యం తెలుసుకుంటే సత్యానికి వ్యతిరేకంగా ఉండలేడు ఎవడో కూడా. సత్యానికి వ్యతిరేకంగా ఉండలేడండి ఎవడైనా సరే నీతిమంతుడు. సత్యం కావాల్సి వచ్చినప్పుడు సత్యం మీద ఉంటాడు అంతే. మాట తప్పి కూడా సత్యంలో ఉంటాడు. చెప్తున్నాడు యేసుప్రభువు అన్నాడు నేనే మార్గము సత్యం. ఆయన మాట మీద ఉన్న దేవుడు ఆయన ఎక్కడ పాపం చేయలేదు. చిన్న మిస్టేక్ చూపించమనండి యేసుప్రభువులో సేవకుడు మానేస్తాను. మాట తప్పినట్టు చూపించమనండి సేవకుడు మానేస్తాను. దేవుడు పాపం చేయలేదు, మనుషులు చేశారు. మీరు అలా అనకూడదని మనకు
జ్ఞానోదయం కలగడానికి దేవుడే రాసి పెట్టాడు అంతే తప్ప. కానీ దేవుడు ఎక్కడ పాపం చేశాడండి? అది ఎప్పుడు పాపం చేయలేదు. చాలా మంది యేసు ప్రభుని ఎదురువేయబడిన దేవుడుగా చూస్తున్నారండి. నేను ఒకటే వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్పాను, బైబిల్ చదివి దేవుడు తెలుస్తున్నాను, నిబంధన మీరే, నా జనుడైన నిబంధన మేపుతున్నారని దేవుడు బాధపడుతుంది. కాబట్టి మనం ఏం చేయకూడదు? నిబంధనకు గుర్తు ఇచ్చాడు, అది మనం నేరకూడదు అనండి, నేరకూడదు. రెండవ పాయింట్, నేను అంటే టైం లేదు, ఇంకా చాలా విషయాలు చెప్తాను. ఎబ్రీ పత్రిక 10-16 రాసిస్తాను. కీర్తన గ్రంథం 55 రాస్తాను. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే యేసు రక్తపు గుర్తు. ఫస్ట్ ఏంటి? నిబంధనకు గుర్తు. రెండోది యేసు రక్తమునకు గుర్తు అనండి. యేసు రక్తమునకు గుర్తు. నీకేమైనా అర్థం అవుతుందా? ఒకసారి గాడిద అయోమయంగా కూర్చుందంట, ఏం చేయాలో అర్థం కాక. అయోమయంగా కూర్చుంటే వాడు నక్కు వచ్చిందట. ఈ గాడి బాధపడుతూ చూసిందంట. చూసి, మిత్రమా ఎందుకు అలాగా విసూరుమంటున్నావు, యాక్టివ్గా ఏంటి, ఏదో పోగొట్టుకున్న దానికి ఉన్నావేంటి అంటే, అప్పుడు గాడిదంట, నా యజమానుడు నన్ను అస్తమానం తిడుతున్నాడు, చిత్తపుట్టేస్తున్నాడు, నన్ను ఏ పని చేయకపోయినా నేను అని చెప్పాను. అన్నప్పుడు ఎందుకు నువ్వు ఎక్కడికో చోట పారిపోవచ్చు కదా అందట నక్క. ఎక్కడికో చోటకి పారిపోవచ్చు కదా అన్నదట నక్క. ఎప్పుడో పారిపోతుంది, ఇప్పుడేది. కానీ మా యజమాని ఏమంటాడంటే అప్పుడప్పుడు, మా యజమాని దగ్గర అందమైన అమ్మాయి ఉంది, మాట వచ్చినప్పుడల్లా ఇగో నువ్వు బాగా చదవకపోతే ఏదైనా గాడి తీసి పెళ్లి చేసేస్తాను అంటాడు. అందుకని ఆ పిల్ల ఎక్కడికైనా తప్పిపోతే నువ్వు వస్తున్నాను. ఎవరి కోసం చూస్తుంది కదా? ఆ యజమానుడు కూతుకోవాలి ఓడ్చుకున్నట్టుందంట. మాట వచ్చినప్పుడల్లా అన్నాడు బాగా చదవకపోతే ఏదో గాడి తీసి పెళ్లి చేస్తాడు. అందుకని మళ్ళీ ఇంకో గాడి వచ్చింది, దానికే చేస్తాడు. అందుకే నేను ఓడ్చుకున్నాను అనుకుంటా. లైన్లో పడ్డారా? వాక్యలో వెనక మాకు 12 వచ్చింది. 13 మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, పస్కా అనేటువంటి చాలా మంది గృహాల్లో సమాహారపు దూత వెళ్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంది? సంహరిస్తుంది, చంపుతుంది. అలాంటి టైంలో ప్రభు చెప్పినటువంటి గుర్తు ఏంటంటే, మోషే ఇచ్చినటువంటి గుర్తు ఏంటంటే, ఇదిగో ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తమును ప్లేట్లో పెట్టి ఆ రక్తమును తీసుకెళ్లి ఎక్కడ చల్లాలన్నమాట? ప్రతి హెబ్రీయుని ఇంటి మీద చల్లాలి. ఐగుప్తీయుడి ఇంటి మీద, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ హెబ్రీయుల ఇంటి మీద చల్లాలి. అలా చల్లినప్పుడు ఆ రక్తపు చారలు ఏ ఇంటి మీద అయితే ఉంటాయో ఆ రక్తాన్ని చూడగానే సంహారదూత ఏం చేస్తుందంటే ఆ ఇంటిని దాటుకుని పోదు. అందుకని ఈ రక్తము ఆ ఇంటికి గుర్తుగా ఉండాలి అని దేవుడు ఏం చేశాడంటే రక్తపు గుర్తునిచ్చాడు. ఏమిచ్చాడండి? రక్తం గుర్తునిచ్చాడు. ఏ ఇంటి ద్వారబంధం మీదైతే ఆ రక్తం చిలికించబడుతుందో ఆ రక్తాన్ని చూడగానే సంహారదూత ఏమవుతుందన్నమాట? అమ్మో ఇది దేవుని ఇల్లు, దేవుని బిడ్డల ఇల్లు, వీళ్ళ జోలికి వెళ్ళకూడదని సాతాను గాడు, అపవాదుగాడు, సంహారదూత ఆ ఇంటిని దాటుకుని ఏ ఇంటి మీదైతే ఆ రక్తపు జాడలు లేవో, ఆ నిబంధన రక్తం యొక్క ఆ చిలకరించినటువంటి చిలకరింపు లేదో ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపుతుందంట. కానీ ఏ ఇంటి మీదైతే రక్తం గుర్తులు ఉన్నాయో ఆ ఇంటిని మాత్రం ఏమీ చేయలేదంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? యేసు రక్తంలో కడగబడాలి. మనం అందరం యేసు రక్తపు గుర్తులన్నీ మనలో ఉండాలి. యేసు రక్తం మనలో ప్రవహించాలి. అపవాదు గారు చూసినప్పుడు వాడు మనం ఏం చేయలేక ఏం చేస్తాడు అనమాట? దాటుకుని పోతాడు, వాడు దాటుకుని పోతాడు. అందుకని రక్తపు గుర్తులు ఉండాలి. యేసు రక్తమే ప్రతి పాపం నుండి
విడిపిస్తుంది. ఆ యేసు రక్తమే రక్షణిస్తుంది. ఆ యేసు రక్తంలో కడగబడిన వారి పరలోకానికి కడతారు. ఆ రక్తంలో కడగబడకపోతే, ఆ రక్షణ పొందకపోతే నరకానికి వారసులు అవుతారని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇంకా మనం చూసుకుంటే నిర్గమకాండం 12:23 ఆ రక్తము ఎవరంటే యేసు ప్రభువు రక్తము. చదువుదాం. దారబంధపు కైకమ్మి మీదను 2 నిలువు కొమ్మల మీదను బాగున్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపును దాటిపోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఇంటి ద్వారబంధాల మీద యేసు రక్తము ప్రోక్షించబడలేదు. ఆ ఇంటి ద్వారబంధాలని సంహారపడుతుంది. ఒకవేళ ఆ ఇంటి ద్వారబంధాల మీద యేసు రక్తం ప్రోక్షించబడితే కనుక ఆ ఇంటిని ఏమీ చేయదు. ఈ రోజు మన ఇంటిని ఏమీ చేయకుండా ఉండాలంటే, మనల్ని ఏమీ చేయకుండా ఉండాలంటే యేసు రక్తముతో మనము ముద్రింపబడి, యేసు రక్తంతో ముద్రింపబడి. అది పుస్తకంలో 23:18 వచ్చింది. యేసు రక్తము దేనితో కలిపి ఉండకూడదు చెప్తున్నాడు. యేసు రక్తం నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యంతో అర్పించుకోండి. జాగ్రత్తగా ఎవరైనా కనుక అక్కడ అర్పించాలనుకున్నప్పుడు, బలి అర్పించినప్పుడు ఆ బలి రక్తంలో ఏం కలగకూడదట? పులిసినది ఏది కూడా కలగకూడదంట. అంటే ఇప్పుడు మనం అందరం ఇక్కడికి ఏం అర్పించడానికి వచ్చాం? ఇప్పుడు బలి అర్పించడానికి వచ్చాం. బలి అంటే బలి అంటే మనం హృదయాన్ని అర్పించడానికి వచ్చాం. అర్పణలో ఏం కలగకూడదట? పులిసినది ఏది కలగకూడదు. పులిసిందంటే పాపము కలిసి ఉండదు. పాపము కలిసి ఉండదు. అప్పుడే మన హృదయాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. దేవా, నేను నీకు అర్పించేసుకుంటున్నాను ఆయన, నీకు అర్పించేసుకుంటున్నాను ఆయన, నేను పెట్టినే నాయన, నీ పెట్టినే నాయన అంటా. ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి మనతో చేరమాట. పులిసిపోయావా లేదా? పులిసిపోయావా లేదా? బయటకు వెళ్ళి కొంతమంది దొంగలు వెళ్తారు. పులిసిపోయాది లేదా? బయటకు వెళ్ళి చూడకూడదు దృశ్యాలు పెడతావు. పులిసిపోయావా లేదా? బయటికి వెళ్ళి ఆడ మాట్లాడతావు. పులిసిపోయావా లేదా? మరి ఆ అప్పుడు దేవుడు అంగీకరించడా? అంగీకరించడా? అంటే అప్పట్లో ఏది కలగకూడదు అనమాట. ఇప్పుడు పులుపు కలగకూడదు. జీవితం పులుపు కొనకూడదు, తీపి కొనాలి. దేవుడికి అర్పించి అప్పుడు తీపి. ఆ రక్తంలో పులిసింది ఏది కూడా కలవకూడదు. ఇప్పుడు రక్తాలు చేంజ్ అయిపోతున్నాయి కొంతమంది. ఆ చేంజ్ అయిపోయిన గురించే HIV అనేది వస్తుంది. అదే పుట్టిన వారు పుట్టినట్టుగా అంటే ఆ బ్లడ్ లో చేంజ్ ఉంటుందా? ఎంత ఆరోగ్యంగా బ్రతుకుతారు వాళ్ళు, ఎంతకాలం బ్రతుకుతారు. దేవుడు ఇచ్చిన ఆయుష్ అంతా కూడా ఆ బ్లడ్ లో ఉంది. చక్కగా ఆయుష్ అంతా కదండి. చేంజ్ కాదు. పులుపు అనేది రాకూడదు. మన జీవితంలో పులుపు అనేది వచ్చిందా మన బాల్తో పడినట్టే లెక్క. పులుపు రాకుండా చూసుకోవాలి. ఇంకా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు చదువుకుంటే అసలు పులుసు పిండి ఎవరో చెప్తారు అక్కడ పౌలు గారు. చూద్దాం. మొదటి పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇప్పుడు మనం ఎవరో పులిపిండి లేని వాళ్ళు, ఎవరు లేని వాళ్ళు అండి. ఇప్పుడు నాకు పులిపిండి ఉంది. చూసిన వాళ్ళందరూ పళ్ళు పులిసే, మన అన్ని చూసిన వాళ్ళందరూ పళ్ళని. ఇప్పుడు పళ్ళు పొలవకూడదు. ఏం చేయాలి? ఇప్పుడు మనలో ఏమి లేదు. ఇప్పుడు పులిసిన పిండి లేదు. నా మాటల మీద కాదు, నా మాటలు కూడా కాదు, బైబిల్ వచ్చి చదువుతున్నాం కదా. ఇప్పుడు మనం పులిపిండి లేని వాళ్ళు ప్రపంచానికి ఎలాంటి వాళ్ళు? తీపి. తగ్గు తెచ్చమనం లేదన్నా ఏదైనా గొడవ తెచ్చమనం వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నమాట? న్యాయం బట్టి కదా చెప్తాం. అలా న్యాయాన్ని బట్టి చెప్తే పులిపిండి లేదు. లేక ముఖం చూసి చెప్తే కనుక అది పులిపిండితో కూడినటువంటి జీవితాన్ని కలిగిన వాళ్ళు అన్నమాట. దేవుడికి ఇస్తాం. అందుకని పులిపిండి లేని వారు కూడా మనం చదవాలి అన్నమాట. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి
ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఆచరించడు. అది సంగతి. ఇలా గణపండుగ అయిపోతుందమ్మా, కొత్త బట్టలు కట్టుకోగల పండుగ అయిపోతుందమ్మా, ఏంటమ్మా చెప్పండి. ఇల్లు అయిపోయినంత మాత్రాన, ముగ్గురు పెట్టినంత మాత్రాన పండుగ కాదు. కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన, కొత్తగా తయారైన మాత్రాన పండుగ కాదు. బ్రతుకు మారితే పండుగ. పులిసిన పిండి పోతే తీపి బ్రతుకు వస్తే పండుగ. అనేక మందికి ఉపయోగకరంగా ఉంటే పండుగ. బ్రతుకు మారు. కానీ ఎన్ని పండుగలు చేస్తే ప్రయోజనం ఏంటి? బ్రతుకు మార్చుకుని ఆ మంచి మనసుతో దేవుని ఆరాధించు. అది పండుగ అంటే. పులిసిన పిండితో దేవుని ఆరాధిస్తే ఆ పాతదైన పులుసు పిండి పాలదే, దుర్మార్గత పాలదే, అబద్ధాలు పాలదే, పాపం చేయడం పాలదే, చెడు చూపులు పాలదే, చెడు మాట పాలదే, చెడుని విసర్జించుకుండగా ఆ పులిపిండి పోతుండగా ఎంత ఆరాధన చేస్తే ఏంటి ప్రయోజనం? ఆ పాపం అంతటిని, ఆ దుర్మార్గత అంతటిని, ఆ దుష్టత్వం అంతటిని కడిగేసి ఎవరు తెలుసండి? యేసు రక్తం ఒక్కటే. అందుకే మన జీవితంలో యేసు రక్తము ఒక గుర్తుగా ఉండాలి. గట్టిగా దేవస్థానం యేసు రక్తము ఒక గుర్తుగా ఉండాలి. హల్లెలూయా. నిబంధన ఒక గుర్తు, యేసు రక్తము ఒక గుర్తు. కాబట్టి మన జీవితం ఇదిగో నా చేవరాలు గుర్తు ఏమంటున్నారైనా? ఇదిగో నా చేవరాలు అంటాడు. పులుసుల పిండి ఏంటంటే దుర్మార్గత, దుష్టత్వం. ఇది తెలుస్తుంది. పులియర్ పిండి ఏంటంటే సత్యం. నిష్కాపట్యంగా ఉండాలి. ఆ సత్యంలో అప్పుడు మన జీవితం పోలేదని దేవుడు గుర్తిస్తాడు. ఏమాత్రం సత్యం లేకపోయినా, నిష్కాపట్యం లేకపోయినా మన జీవితం ఒకసారి ఆ మొబైల్ మనలో ఉన్నటువంటి పులిపిండి పోవాలంటే ఏం కళలో చెప్తున్నాడు ఆయన? జాగ్రత్తగానండి. ఏం కళలో చెప్తున్నారు? నా శరీరమును తిని నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని యందు నిలుచుందమో జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తిరువాడును నా మూలముగా జీవించును. అంటే ఇప్పుడు మనలో పుల్లని జీవితం అంతా చేసేది ఎవరయ్యా అంటే యేసు. అందుకే యేసు శరీరం, ఆయన శరీరం తిని ఆయన రక్తమును త్రాగువాడి నిత్య జీవము కలిగిన వాడు నాలో ఉంటాడు, నేను వాడిలో ఉంటాను. అప్పుడు మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయని ప్రభువు వారు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రెండవదిగా మనం చూడాల్సి వస్తే మన జీవితాలు పులిసిపోయిన మన జీవితాల్లో యేసు రక్తం ముద్రించబడితే, యేసు రక్తం ప్రవహిస్తే నిష్కాపట్యంగా మనము నిలబెడతాము. దుర్మార్గత అంతా బయటపడుతుంది. ఇప్పుడు ఏ గుర్తులో ఉందో మనం చెప్పండి. ఎలా ఉండాలి? రెండు గుర్తులు చెప్పండి. ఇంకా చదువు ఒక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:6 మనలో ఉన్న పులిపంతా పోవాలంటే చెప్పాలి. మనము దీవించి ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటే కదా. చాలా మంది అంటారు, అయ్యా పాస్టర్ గారు యేసు రక్తమే పొలిపిండిని విచ్చేస్తున్నారు కదా, ఆ రక్తం ఎక్కడ దొరుకుతుందండి? ఏ ఊరిలో తెచ్చుకుంటామండి? యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడండి? ఎక్కడ దొరుకుతున్నాడండి? కాదు చెప్పండి, ప్రయాణం చేసి ఆయన బ్లడ్ సూట్ తో తీసుకుని తెచ్చేసుకుని తాగేస్తానండి అని అడిగారు అనుకోండి. ఎక్కడ ఉన్నాడని చెప్పండి యేసు ప్రభు. బైబిల్ ఏమంటుందంటే దేవుడు దీవించు ఆశీర్వచన పాత్ర ఉంది. ప్రభురాత్రి భోజనం
ద్రాక్షారసపు పాత్ర, ఆ పాత్రలోకి త్రాగిన వాడే వాళ్ళలో ఉన్న పులుపు ఏం చేయబడుతుంది అన్నమాట. యేసు శరీరము తిని యేసు రక్తము త్రాగితే మనలో ఉన్నటువంటి ఆ పులుపిండి కాస్త తీపి పిండిగా, పులుపు లేని పిండిగా తయారవుతుంది. అందుకే పొల్లని జీవితం కలిగిన వాళ్ళందరూ కూడా ఈ రోజు మధురమైన జీవితాలుగా మారిపోతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు రక్తం వారిలో ప్రవహిస్తుంది. నయోమి మధురంగా ఉండేటువంటి తన జీవితం దేవుని యొక్క ఇల్లును విడిచిపెట్టుకోగానే, ఇప్పుడు ఆయన వెళ్ళిపోగానే ఏమైపోయింది? చేదు జీవితం అయిపోయింది. ఏమైపోయిందండి? చేదు జీవితం అయిపోయింది. ఎందుకు చేదు జీవితం అయిపోయిందయ్యా అంటే, ఆమె దేవుని ఇంటిని, రొట్టెల ఇల్లును, దేవుని మందిరాన్ని, ఆరాధన దొంగిలించి మనసంతా డబ్బు మీదకి వెళ్ళిపోయింది, ఆస్తిపాస్తి మీద వెళ్ళిపోయింది, అందమైన అమ్మాయిల మీదకి వెళ్ళిపోయింది, అందమైన పాలు తెచ్చిపెట్టింది దేవుని పిల్లలకు ఆహ్వానిస్తారు. అందుకే ఇప్పుడు తన ఆత్మీయ జీవితం కాస్త ఏమైపోయింది? పులిపిండిగా మారిపోయింది. ఆ పులిపిండిగా ఉన్న జీవితం వల్ల తీపిమయంగా మారాలంటే యేసు రక్తంలో మనము హల్లెలూయా. ఇది ఇంకొక మాట చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:27 చదివితే, ఎవడైనా సరే ప్రభు వారి యొక్క శరీరాన్ని కానీ రక్తాన్ని కానీ అయోగ్యంగా తీసుకుంటే ఇంకా పులిపిండి అయిపోతారు. సొంత మనసుతో తీసుకుంటేనే వాళ్ళలో ఉన్న పులిపిండి విరిచివేయబడదు. అది మీరు గుర్తుపెట్టుకుంటే అక్కడ వచ్చిన 11:27. మూడో పాయింట్కి వెళ్దాం. మూడో పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ గుర్తు అనండి. పరిశుద్ధాత్మ యొక్క గుర్తు చదువుదా. అపొస్తలుల కార్యాల గ్రంథం ముందు యెహెజ్కేలు గ్రంథం 9:4 వచ్చింది. యెహెజ్కేలు 9:4. ప్రలాపించుచున్న వారి యొక్క లలాటములు. లలాటములు అంటే వారి యొక్క కన్నీళ్ళు, వాళ్ళ యొక్క కన్నీళ్ళు. దేవుడు నీటిని దేంతో పోల్చాడంటే పరిశుద్ధాత్మతో పోల్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క లలాటముల గుర్తు వేయబడాలని వారికి ఆజ్ఞాపించెను. లలాటముల గుర్తు వేయవలనని వారికి ఆజ్ఞాపించెను. ఎవరికి ఆజ్ఞాపించాడు? ఎవరైతే ప్రభు పక్షులుగా, అన్యులుగా లేకుండా దేవుని బిడ్డలుగా ఉన్నారు వారికి అనమాట. అంటే పరిశుద్ధాత్మ గుర్తు. దేవుని పిల్లలుగా అయ్యారు కాబట్టి పరిశుద్ధాత్మతో వారు నింపబడాలని దేవుడు లలాటముల గుర్తు వేసిన చెప్తున్నాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 2:33 చదవండి. 2:32 నేను ముగించేస్తాను. అనుకోవచ్చు యేసును దేవుడు లేపాడు, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది. పరిశుద్ధాత్మ ఊరికి అందరి మీదకి రాదు, ఎవరి దగ్గరికి రాదు. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉన్నారో వారిని పరిశుద్ధాత్ముడు దర్శిస్తాడన్నమాట. ఇక్కడ ఏదైనా కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది. ఈ పరిశుద్ధాత్మ గుర్తు ఎవరి వల్ల వస్తుంది అంటే తండ్రి వలన అండి, తండ్రి వలన ఆ పరిశుద్ధాత్మను పొందాలి. అపొస్తలుల కార్యాల 8వ వచనంలో పొందితే శక్తివంతులు అవుతారు. ఏమవుతారండి? శక్తివంతులు అవుతారు. అదే మనలకు మంచి మార్గంలో ఆ ఆత్మ మనలోకి వస్తే దురాత్మలను బయటికి పారిపోతాయి. అప్పుడు మంచి చేస్తాం తప్ప చెడ్డ అనేది, అప్పుడు మంచి మాట్లాడుతాం తప్ప చెడ్డ అనేది మాట్లాడదు. అప్పుడు మంచిగా చూస్తాం తప్ప చెడ్డగా, మంచిగా నడుస్తాం తప్ప చెడ్డగా నడవలేదు. యేసు మార్గంలో ఉంటాం. మూడోది ఏంటంటే పరిశుద్ధాత్మ. నాలుగోది మేకుల గుర్తు. ఏంటండి? మేకుల గుర్తు. నాలుగోది యోహాను సువార్త 20:25.
తక్కిన శిష్యులమేమో ప్రభువుని చూద్దామని చెప్పగా అతడు సామాన్యుడికి వెళ్ళి శిష్యులు అంటారు అబ్బాయి నువ్వు యేసుప్రభు చూడలేదు కానీ ఆయన అన్నట్టుగా తిరిగి లేచిన 3 రోజున మేము ఆయన చూసామంటే తోమ అంటాడు మీరు చూశారో లేదో నాకు తెలియదు, చూశానని మీరు చెప్తున్నారు. నేను నమ్మాలంటే ఆయన చేతిలో మేకులు వేయబడ్డాయి, నేను ఆ మేకులు వేయబడినప్పుడు ఆయన చేతులు గాయాలు ఉంటాయి కదా, అది చూస్తేనే కానీ నమ్మాను. ఆ మేకులు గుర్తు చూడాలి, అప్పుడు నమ్ముతాను అన్నాడు. అయితే ప్రభు నీకు కనబడతాడు అన్నాడు. ఒకరోజు తోమ ఉన్నప్పుడు ప్రభు కనబడ్డాడు. తోమా నువ్వు వచ్చి నీ సందేహములు తీర్చుకోమని చెప్పి ఆయన చేతులు చూపించాడు. చేతుల్లో మేకులు కొట్టినటువంటి ఆ గాయాలు కనబడ్డాయి. ఇప్పుడు ఆయన అంగీలు పైకి తీసి నా ప్రక్కలో వేలు పెట్టి చూస్తున్నావు కదా, చూడు ప్రక్కలో వేలు పెట్టాను కదండి. ఆ గుర్తు చూసి ఆయన యేసు ప్రభు లేచాడు అన్నాడు. ఎవరో సందేహపరుడు ఆయన సందేహాన్ని తెచ్చారన్నాడు. మేకులు ఒక్కొక్కసారి అనుమానం ఉంటారు. యేసు ప్రభు గాయంలో బ్రేలు పెట్టి చూడండి, అప్పుడు యేసు ప్రభు దేవుడని మనకు తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. ప్రతిపత్రిక 6:17 చదువుతుంది. ఆయన గాయం యొక్క ముద్రలో నా శరీరమంతా ధరించాను, ఇక మీదట నన్ను ఎవడను శ్రమ పెట్టవద్దు అని చెప్పినాడు అనుకో. ఆయన గాయముల యొక్క ముద్రలో నా శరీరమును ధరించాడు. యేసు ప్రభువే గాయం పడుతుంది. మరి మనం అప్పుడప్పుడు గాయాలు తగులుకుంటే భరించదా? ఏమా భరించాలా వద్దా? భరించాలి. ఆ గాయాలు దేవుడికి ధరించాలి. 4 గుర్తులు చెప్పాను. ఒకటేంటి? నిబంధనలు. రెండవది గుర్తు. మూడవది పరిశుద్ధాత్మ. నాలుగవది మేకులు. మళ్ళా చెప్తున్నాను, యోగా అంటాడు ఇదిగో నా క్షేమరాలు, ఇదిగో నా క్షేమాలు. ఈరోజు దేవుడు ఏ గుర్తు ఇచ్చాడు, నీవు ఏ గుర్తుతో దేవుడి దగ్గర గుర్తింపబడుతున్నావు. కానీ వాక్యం అనేటువంటిది అది ఆ వాక్యము శరీరధారగా మన మధ్య నివసిస్తుంది. దాన్ని ఎవరైతే ధరిస్తారో, ఆ వాక్యాన్ని ఎవరైతే శరీరం కట్టుకుంటారో, ఎవరి హృదయంలో అయితే నివాసం ఉంటుందో ఆ గుర్తుతో వాళ్ళు ముందుకు వెళ్తారు, ప్రభు రాజ్యాన్ని సంపాదించుకుంటారు.